హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మారాయణ డీటెయిల్స్కి. ఇవాళ మనం మంచి టాపిక్ అండి. ఏంటంటేను పరిస్థితులు బాగోలు మనకు అనుకూలంగా లేవనుకోండి, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. ఎప్పుడూ పరిస్థితులు ఒకలాగా ఉండవు కదా. ఇవాళ చాలా బాగుంటుంది, ఒక్కో రోజు చాలా మనం అనుకున్న పనులన్నీ సక్సెస్ అయిపోతే ఎక్కడికి వెళ్ళినా అన్ని విజయాలు సాధిస్తాం, అందరి దగ్గర ఆహా ఓహో అనిపించుకుంటాం. ఒక్కో రోజు ఇంట్లో పనే జిడ్డు కొట్టించేస్తాం, ఇంట్లో పనే సరిగ్గా చేసుకోలేం, ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇలాగా అలాగా మాటలు అనిపించుకుంటూ ఉంటాం. కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలి? మనం చాలా సైలెంట్గా ఉంటేనే మనకి రోజులు ఆ రోజు బాగా వెళ్ళిపోతుంది. మనకి రోజు బాగాలేనప్పుడు అవతల వాళ్ళు ఏదో క్రిటిసైజ్ చేశారు, లేదా మన తప్పు ఎత్తి చూపిస్తారు వాళ్ళు, దాన్ని మనం అంగీకరించాం కదా. ఏ మనిషి ఎవరి తప్పు అంగీకరించాం. అలాంటప్పుడు అంగీకరించకుండా వాళ్ళ మీద ఎగిరి కోపం తెచ్చుకుంటే నష్టపోయేది మనమే. దాని గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం ఇవాళ. చెరో వీడియోలకి వెల్కమ్ అండి. చెప్పాను కదా, కొన్నిసార్లు మన పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం మౌనంగా ఉండాలి. దాని గురించి చెప్తాను కదా. ఇప్పుడు దాని ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి, ఎప్పుడూ మనం పాజిటివ్గా ఉండలేం కదా. ఎప్పుడో అప్పుడు నెగిటివ్ వస్తుంది మనలోనే. లేదు, మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నాం, మన పక్కన ఉన్న వాళ్ళు, ఈ చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు, ఎవరో ఒకరు బంధువులు, ఫ్రెండ్స్ మనలో నెగిటివిటీ వచ్చేటట్టు మాట్లాడి మనం రెచ్చగొడుతూ ఉంటారు. అప్పుడు మనలో ఉన్న పాజిటివ్ పోతుంది, ఆ నెగిటివ్ మన బరిలోకి ఎక్కితే మనం రెచ్చగొడుతుంటే ఏదో కోపం తెప్పించడమో, లేకపోతే ఆవేశం తెప్పించడమో, లేకపోతే ఏదో మనకి అక్కర్లేదు ఆ విషయం, కానీ మన బుర్రలో చెడు నింపడానికి ప్రయత్నం చేస్తుంటారు చూసారా. అప్పుడు మనకు అర్థమైపోతుంది, మన కోపం వస్తుంది, చాలా చికాకు వస్తుండేది, కానీ తెలుస్తూ ఉంటుంది కదా. అది తెలుసుకొని మన మనస్సుని, మన కోపాన్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటేనే మనం గొప్పవాళ్ళం అవుతాం. వాళ్ళతో పాటు మనం కూడా అవునురా ఇది ఇలాగేనా, అవును ఇలాగా అలాగా, వాళ్ళు ఇంత వీళ్ళెంత అని మాట్లాడి అనుకోండి నెగిటివ్గాను, మనకేముంది నెగిటివ్ వస్తుంది. దానివల్ల చాలా నష్టాలు వస్తాయి. ఇంట్లో ఫ్యామిలీలో ఉండకుండా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఫ్రెండ్స్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవతల వాళ్ళు చెప్పేటప్పుడన్నా మన నెగిటివ్గా మన బోర్లోకి ఎవరైనా ఎక్కిస్తున్నప్పుడైనా ఒక్క 2 సెకండ్ని మనం మన గురించి ఈ విషయం నాకు అవసరమా కాదా, నేను ఆలోచించాలా, వాడు చెప్తున్నాడు లేకపోతే ఆవిడ చెప్తోంది నాకు అవసరమైన విషయమా, నేను విని ఫాలో అవ్వాలా, నాకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు వీళ్ళు, ఇలా రకమైన 2-3 రకాలుగా ఆలోచించుకున్నాను అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఆలోచించుకొని కామ్గా ఉండిపోవాలి. వాడు చెప్తుంది ఆహా అలాగా అలాగా, ఎందుకంటే కాదు అన్న వాళ్ళు వినరు. మనం వాదించుకొని మన టైం వేస్ట్, మన ఎనర్జీ వేస్ట్, మన బ్రెయిన్లోకి నెగిటివ్ ఎక్కువ వెళ్ళిపోతుంది, మన బాడీలోకి. అంటే వాళ్ళు అని చెప్పిందని విని ఓకే అని చెప్పి పంపించి మనం మౌనంగా ఉండాలి. అది వాళ్ళు చెప్పింది చిలవలు పొలవలు చేసుకొని ఆలోచించి మన నెగిటివ్లోకి వెళ్ళకూడదు, మన హెల్త్ పాడు చేసుకోకూడదు. అంతే కదండి. ఈ ప్రపంచంలో ఎక్కువ నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది, అందరి దగ్గర ఉంటుంది, మన దగ్గర ఉంటుంది. మనకు తెలియదు, పక్క వాళ్ళు చూపిస్తే తెలుస్తుంది. అయితే ఏంటంటేను ఆ నెగిటివ్ మనలో ఉంది, అవతల వాళ్ళు చెప్తున్న దాంట్లో నెగిటివ్ ఉంది, లేకపోతే మనలోనే మన ఆలోచనలో నెగిటివిటీ ఉంది, మన బుద్ధిలోనే మన మాటల్లోనే మన ప్రవర్తనలో నెగిటివిటీ ఉంది అనుకుంటే, మీరు ఎంత తొందరగా అర్థం చేసుకొని మనం అంత తొందరగా ఆ నెగిటివిటీ నుంచి బయటపడిపోయామనుకోండి, మనకి ఎంతో హాయి, ఎంతో ఆనందము, ఆ మంచి హెల్దీ లైఫ్ దొరుకుతుంది. కానీ ఏదైనా కూడా ఎవరిలో నెగిటివ్ ఉందనుకోండి, పాజిటివ్గా మారడానికి చాలా టైం పడుతుంది. చూడండి మీరు కూడా, మంచి మాటలు అదే పూర్వం అన్నారు, మంచి మాటలు బుర్రకెక్కవు నెత్తికెక్కవు అని తిట్టివారు పిల్లలు చిన్నప్పుడు. అలాగే మనకు మంచి మాట తొందరగా బుర్రకెక్కవు. అంటే పాజిటివ్ మనకి ఎక్కదు, నెగిటివ్ మనకు మటుకు ఎవ్వరు ఏం చెప్పనండి, ఎంత ఆనందంగా వింటామో, చెవులు నెక్కపడుచుకొని అన్నట్టు. వాళ్ళు ఎవరైనా చెప్తుంటే వీళ్ళ మీద ఏదో నెగిటివ్ విషయాలు చెప్తే మటుకు తొందరగా అట్రాక్ట్ అయిపోతామండి. ప్రతి ఒక్క మనిషిని, మీరు నేను అని కదా, అందరమునండి, ప్రతి మనిషిలో ఉన్నదే అది. అవతల వాళ్ళు నెగిటివ్ చెప్తున్నారు అంటే మనకి ఎంత, అదే నిజం చెప్తే వచ్చి వీడన్నీ ఇలాగే చెప్తాడు, సుత్తిగాడు ఎప్పుడు నీతులు చెప్తాడు అని తిట్టుకుంటాం అందరమును. కాబట్టి కానీ ఆ నెగిటివ్లో నుంచి పాజిటివ్లో రావడం చాలా టైం పడుతుంది. పాజిటివ్లో నుంచి నెగిటివ్లోకి వెళ్ళడానికి 2 మాటలు చెప్తే వెంటనే నెగిటివ్లోకి వెళ్ళిపోతాం. చూసారా పాజిటివ్కి నెగిటివ్కి ఎంత తేడా ఉందని చెప్పి. నెగిటివ్ ఉన్నప్పుడు మన పాజిటివ్గా చాలా టైం పట్టినప్పుడు మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా నడవాలి, ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనలోని నెగిటివిటీని ఎలాగ అణుచుకుంటూ పాజిటివ్గా మార్చుకుంటూ మంచి పని చేయడానికి, మంచి మాట మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే అవతల వాళ్ళు మన వేలెత్తి ఇది నీ తప్పు, నువ్వు ఇలా మాట్లాడేవు అని వేలెత్తి చూపించుకునే రోజు రాకుండా ప్రవర్తిస్తే మనం ఎంతో గొప్పవాళ్ళం అవుతామండి.
కొంతమంది ఇలా రెచ్చగొడుతూ మాట్లాడుతుంటప్పుడు ఏమవుతుందంటే మనం ఏమనుకుంటాం, నాకు కంట్రోల్ అవ్వట్లేదు, నా కోపం ఇలా రెచ్చగొడుతున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఇలా చెప్తున్నాడు, ఇది ఎవరి మీద మనకి ఇలా మన మీద ఎవరో చెప్పినట్టు ఏదో చెప్పిన వాళ్ళు వెళ్ళి అడిగిద్దామా, కడిగిద్దామా, కొట్టిద్దామా తింటాం. అలాంటప్పుడు అండి ఎంత సైలెంట్గా ఓపిక ఉండాలండి మనలో. మనకి ఎంత సైలెంట్గా ఉన్నామంటే అంత బాగా సక్సెస్ అవ్వగలుగుతాం. అదే మనం తిరగబడి మాట్లాడి వాళ్ళతో గొడవలు పెట్టి ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి, గ్యారంటీగా మనకి నష్టాలు జరగడం తప్పదు. కాబట్టి ఎంత సైలెంట్గా ఉండగలమో అంత సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆ నెగిటివ్ ఆలోచనతో వెళ్ళి అవతల వాళ్ళతో వాదనలు, ప్రతివాదనలు, కొట్లాట్లు, గొడవలు, లేదా చేయి చేసుకుని కొడతారు కొంతమంది. అలాంటి వాటన్నిటికీ కూడా ఒకటే మార్గం అండి. ఆ టైంలో మీరు కామ్గా ఉందాం, కంట్రోల్ చేసుకోవాలి. మన మనసుని, మన బుర్రని, అన్నీ కూడా కంట్రోల్ చేసుకుని కామ్గా ఉందాం అనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మన నెగిటివ్ ఆలోచనలు మనకి తగ్గిపోతాయి. పాజిటివ్గా అంటే ఒక అరగంట గంట కొంతమంది కొంత టైం పడుతుంది. ఆ టైంలో మీరు మన ఆలోచన విధానం మనం మార్చుకుంటుంటే గ్యారంటీగా మనలో నెగిటివ్ ఆలోచన తగ్గి పాజిటివ్లోకి వస్తాం. ఏదో అరిచి గోళ పెట్టి లేదా మన చేతలతోటో మన మాటలతోటో అవతల వాళ్ళు బాధ పెట్టడం కన్నా మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, అక్కడ పని సక్సెస్ అయిపోతుంది. ఎవ్వరికీ ఏ ప్రాబ్లము ఉండదు. ఎలాగంటే ఎవరిని ఏమనకుండా వెళ్ళామా, అక్కడ పని అయిపోయింది కదా, ఇంటికి వచ్చేసాం కదా, తిన్నామా, పడుకున్నామా, ఇలా కొన్నాళ్ళు ఎవ్వరి విషయాలు పట్టించుకోకూడదు. ఏ విషయాలు మీకు ఎక్కడైతే కోపం వస్తుందో వాళ్ళ విషయాలు అస్సలు పట్టించుకోకండి. వాళ్ళ మాటలు ఎత్తకండి, వాళ్ళ పేరు కూడా ఇంట్లో ఎత్తకండి. మీరు వెళ్ళామా, మీ పని చూసుకున్నామా, ఇంటికి వచ్చామా, సైలెంట్గా ఉన్నామా, ఇవి అనేసుకోండి చాలు. అప్పుడు మనలో నెగిటివిటీ మెల్లిగా పోతుంది. చెప్పాను కదా, పాజిటివ్ తొందరగా పోతుంది కానీ నెగిటివ్ తొందరగా పోదు. తొందరగా వస్తుంది, తొందరగా పోదు. అలాగే పాజిటివ్ ఏంటి, చాలా లేటుగా వస్తుంది కానీ తొందరగా పోతుంది అన్నమాట. మరేం పర్వాలేదండి. ఇలాంటి ఇబ్బందులు కలుగుతుంటే మౌనంగా ఉన్నందువల్ల కొన్ని రోజులు నష్టమే ఉంది. మనకి నష్టం లేదా, అవతల వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళము, మనము సంతోషంగా ఉంటాం, మన మానసిక ప్రశాంతత ఉంటుంది, ఎంతో హ్యాపీగా ఉంటాము. అదే మన కోపము, కక్ష తీర్చేసుకుందాం, మాట్లాడిద్దాం. మరి కొంతమంది అంటారండి, చూడండి నీకు చేతకంతా నువ్వు అనవు వాళ్ళని అంటే నోరు మూసుకొని వచ్చే ఉంటారు. దానివల్ల మనకు నష్టం జరగలేదు కదా, అంటే అన్నారు, వాళ్ళ బుద్ధి వాళ్ళు బయట పెట్టుకున్నారు అనుకొని మనం వచ్చేయాలి. తిరిగి వాళ్ళు ఒకటి అన్నారు, మనం ఒకటి, వాళ్ళు ఒకటి, మనం ఒకటి, ఇంకెప్పటికీ తెగదు అనమాట. అది అలా గొడవ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంత కంట్రోల్ చేసుకోగలిగి అంత వచ్చి ఎంత మౌనంగా ఉంటే దానివల్ల నష్టం జరగదు కానీ లాభం గ్యారంటీగా జరుగుతుంది. తర్వాత మనం ఏది మాట్లాడినా, ఏం చేసినా, ఏ పని చేసినా ఎవరో ఒకళ్ళు మనం ట్రోల్ చేస్తున్నట్టు అలాగే విమర్శలు వస్తూనే ఉంటాయి. కొంతమందికి ఏమిటంటే అదే ధ్యేయంగా కొంచెం మనం బాగున్నాం, లేకపోతే నలుగురిలోకి వెళ్ళాం, నలుగురిలో బాగున్నాం, లేకపోతే ఏదో కొంచెం సంతోషంగా ఉన్నాం మన ఫ్యామిలీ మనము అనుకునేసరికల్లా అవతల వాళ్ళు ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటారు. దాన్ని మనం పట్టించుకోకూడదు అనమాట. అదే కదా, కొంతమంది ఏం చేస్తారు, మన జీవితాంతం ఏదో ఒక తప్పు చేస్తాం మనిషి అన్న తర్వాత మామూలే కదా, ఆ తప్పునే ఎత్తి చూపించి మనం కొళ్ళపొడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో కూడా మనం చాలా మౌనంగా ఉండి పక్కకి తప్పుకొని వచ్చేయాలి. అలాంటి వాటికి అసలు మనం అనేది ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. అసలు ఛాన్స్ ఇవ్వకుండా సైలెంట్గా పక్క నుంచి వచ్చేసి మన పని మనం చేసుకొని వాళ్ళకి ఎంత దూరంగాను సున్నితంగాను కొట్టి వాళ్ళకి దెబ్బలాడేసి వాళ్ళతో దూరంగా వాళ్ళకి సున్నితంగా వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసేటట్టుగా మనం సున్నితంగా వాళ్ళకి పక్కకి తప్పించేసి మనం సైలెంట్గా ఉంటే చాలా హాయిగా సంతోషంగా ఉండగలుగుతాం. తర్వాత మనకి నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు, పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు ఒక రోజు కాదు 2 రోజులు కాదు వింటాం. కానీ చెప్పాను కదా ముందు, చక్కగా మన చెవులకి ఎంత ఆనందంగా ఉంటుందో ఏమైనా నెగిటివ్ మాట్లాడినప్పుడు. అంటే నెగిటివ్ అంటే ఎవరి మీద చెప్పినప్పుడు, ఎవరి మీద తిట్టినప్పుడు, లేకపోతే ఎవరినో కుళ్ళు మాట్లాడినప్పుడు గొప్ప ఆనందంగా వింటామండి. ప్రతి మనిషికి ఉందండి. నాకు లేదు అని ఎవరు అంటారు కానీ అది అబద్ధం. అంటే అన్నిసార్లు కాకుండా ఒకసారి ఒక నెగిటివ్ థింకింగో, నెగిటివ్ ఆలోచన, ఒకరి మీద నెగిటివ్గా మాట్లాడడం ప్రతి ఒక్కడం చేస్తాము. లేదు మనకి ఎవరో నెగిటివ్గా చెప్పడానికి, నెగిటివ్గా చేయడానికి ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం, లేదా ఏదో నెగిటివ్ మాట్లాడడానికి వచ్చిన వాళ్ళని దూరంగా ఉంచేయాలి మనం. అంటే దూరం ఉంటే కొట్లాడిసి నువ్వు ఇలాంటి వాడివి, అలాంటి దానివి, నువ్వు ఎలా ఉండకు, నా దగ్గర రాకు అని కాదు. సున్నితంగా ఓకే అనేసి వాళ్ళని పంపించేసి రెండోసారి వాళ్ళు మనకు కలవడానికి వచ్చినా మళ్ళీ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఏదో ఒకటి తప్పించుకొని వాళ్ళని చక్కగాను మనం సైడ్కి అయిపోతే 2 సార్లు 3 సార్లు వాడికి అర్థం, అమ్మ ఈవిడ తప్పించుకుంటుంది, మన దగ్గర మాట్లాడటం ఇష్టం లేదు, ఈవిడికి ఇష్టం లేకపోతుంది అని అనుకొని వాళ్ళే ఎన్నిసార్లు వస్తారు, 4 సార్లు వస్తారు, 5 సార్లు వస్తారు, 10 సార్లు వస్తారు.
తర్వాత ఎవరు రారు కదా వాళ్ళకి. ఇంకా ఇలాంటివి వింటూ వాళ్ళకి చెప్పే వాళ్ళకి ఏంటంటే అవతల వాళ్ళు చెప్తూ ఉంటే ఇంకా ఇంకా ఆనందంగా ఉంటుంది. ఇవతల వాళ్ళు వినలేదనుకోండి, అది ఎవరికో వాళ్ళకి వెళ్ళిపోయి చెప్పిస్తేనే వాళ్ళ కడుపులో నొప్పి తగ్గుతుంది. అందుకని వాళ్ళు నేను 10 సార్లు 15 సార్లు 15 సార్లు చూస్తారు, ఇంక వినదు అనిస్తారు, నిన్ను వదిలిస్తారు. ఇంకో ఎవరు వింటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బుర్ర తినడానికి మొదలెడతారు. అందుకని అలాంటి వాళ్ళు సున్నితంగా దూరంగా పెట్టడం నేర్చుకోవాలి. మీరు అనుకోవచ్చు పాజిటివ్ వ్యక్తులు ఎవరో లేదంటే నెగిటివ్ వ్యక్తులు ఎవరో పోల్చుకోలేకపోతున్నాం, ఏం చేస్తాం, ఇలాగలే ఏమన్నా అనుకోవచ్చు కదా. అప్పుడు మీరు ఏంటంటే మీకు ఎవ్వరూ దొరకలేదు, నమ్మకం కుదరట్లేదు, వీళ్ళు పాజిటివ్ వాళ్ళు పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమీ చింతించకండి, మీకు మీరే ఆలోచించుకోండి, మీ సమయాన్ని మీతోటే గడుపుకోండి. అప్పుడు మీకు ఏ సమస్యలు ఏమి ఉండవు. మీకు మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. మీ ఆత్మగౌరవానికి, మీ మానసిక ఆనందం దేనికైనా చక్కగా ధైర్యం ఇచ్చుకొని మిమ్మల్ని మీరు నమ్ముకొని పాజిటివ్గా మీరు ఆలోచించుకుంటూ ఉంటే మీకు మీరే చాలు, ఎవ్వరూ అక్కర్లేదు. దొరికేరా వెళ్ళండి గుడ్. ఎవరన్నా మంచివాళ్ళు మీకు నమ్మకమైన వాడు బాగా మాట్లాడుతున్నారు, వాళ్ళ వల్ల నాకు నష్టం జరగలేదు, ఏదో 4 మంచి మాటలు చెప్పి వెళ్ళిపోతున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళతో కంటిన్యూ అవ్వండి. లేదు దొరకలేదు, మీకు నచ్చలేదు, దొరకనండి. ఎవరు అంతలో మంచి చెడ్డ మనలోనే ఉన్నట్టే వాళ్ళలోనే ఉంటాయి. మంచి ఎక్కువ ఉన్నాయంటే మనకి పాజిటివ్గా మాట్లాడే వాళ్ళతో దొరికారా ఓకే, వాళ్ళతో వెళ్ళండి. దొరకలేదా మీకు మీరే 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 గురువులు, మీరే శిష్యులు, మీరే ప్రశ్న, మీరే సమాధానం అన్నమాట. చెప్పారు నిశ్శబ్దంగా ఉండమంటున్నాం కదా. నిశ్శబ్దంగా ఉండమంటే నిస్సహాయంగా ఉండడం కాదనమాట. మనకి అక్కడ అన్నీ తెలుసును, సమస్యలు మనకి ఏమీ చేత కాదు అని మనం అనుకోకూడదు, నిస్సహాయంగా ఉండకూడదు, నిశ్శబ్దంగా మాత్రమే ఉండాలి. కొంతమంది అండి మనం చాలా రెచ్చగొడుతూ ఉంటారు, ఏదో ఒకటి అనడం, కుళ్ళు మాట్లాడడం, లేదా ఏదో అనడం, మనం క్రిటిసైజ్ చేయడం, ఏదో ఒకటి. ప్రతి మనిషిలోనే ఒక మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది. కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళలో ఇంకేదైనా మంచి గుణం ఉంటుంది. కొంతమంది అందంగా బాగా అట్రాక్ట్గా తెల్లగా కనిపిస్తారు, కొంతమంది నల్లగా కొంచెం మామూలుగా ఉంటారు సంసారపక్షంగాను. అంతే, అది ప్రతిదీ. కొంతమంది ఏంటంటే ఎత్తి ఎత్తి చూపిస్తారు మనలో లేని లోపాన్ని. కానీ మనం ఏంటంటే మాటలతో ఏమీ అనద్దు, మనలో ఈ లోపం చూపించారు కదా, మనలో ఉన్న మంచితనం అంటే మనలో ఉన్న పాజిటివ్ ఏమిటో వాడికి చేతలతో చేసి చూపించాలి. అంతేగాని ఇప్పుడు ఎవరో ఉంటారు అన్నీ బాగుంటాయి, చదువు సరిగ్గా చదవలేదు లేకపోతే ఏదో ఉద్యోగం సరిగ్గా చేయట్లేదు అన్నారు అనుకోండి, అది చేసి వాడితో నేను చేస్తాను, నీకు తెలుసా, నువ్వు చూసి వచ్చావా, నువ్వు మాట్లాడుతున్నావు, ఇలా వాదన వేయకూడదు. అలాగా అనేయడం. మనం అది ఏదైతే మనం మైనస్ పాయింట్ చేసేయడం, ఆ మైనస్ పాయింట్ని మనం ప్లస్ పాయింట్గా మార్చుకొని అవతల వాళ్ళకి చేతలతో చేసి చూపించాలన్నమాట. ఆ చేతలు, ఆ గట్టి ఆన్సరు అవతల వాళ్ళకి, మనం చెప్పేవాళ్ళకి గొప్ప ఆన్సర్, గొప్ప జవాబు అవుతుంది, గొప్ప సమాధానం చెప్పినట్టే. మనం వీళ్ళింత చేసేరా అని వాళ్ళు ఆశ్చర్యపోవాలన్నమాట. అంత గట్టి సమాధానం చెప్పినట్టు ఏదైనా చేతల్లోనే చెయ్యాలి, నోటితో నోరు పారేసుకోకూడదు. ఎందుకంటే నేను మన కోపంలో ఆవేశంలో ఏవోటో నోరు పారేసుకున్నాం అనుకోండి, అవతల వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. అనవసరంగా ఒకళ్ళని అన్నీ వాళ్ళు బాధపడడం, మన బాధపడడం కన్నా మనలో ఉన్న లోపాన్ని వాళ్ళు చూపించినప్పుడు నాలో ఇది లేదని చేసి చూపించాలి తప్ప నోటితో ఏది మాట్లాడకూడదు. అందుకనే మనం మాట్లాడేటప్పుడు ఇది మంచా చెడా అని ఆలోచించుకొని మాట్లాడాలి. నోటికి ఏది వస్తే అది మాట్లాడేయడం కాదు. మనం మాట్లాడేటప్పుడు ఏదో మాటల్లో 100 మాటలు వెళ్తాయి, కానీ అది మనం మాట్లాడే మంచా చెడా అని మనకి తెలియదు. అవతల వాళ్ళ మొహభావాలు బట్టి, వాళ్ళ మాటలు, వాళ్ళు నిల్చోవడం, వాళ్ళు కూర్చోవడమో, వాళ్ళ మొహంలో ఫీలింగ్స్ బట్టి అమ్మ మనం అంటే మంచి అయితే వాళ్ళ మొహం ఫీలింగ్ తెలిసిపోతాయి కదా, మంచి అయినా చెడైనాను. ఆ ఫీలింగ్స్ బట్టి చెడైతే వెంటనే అక్కడికి ఆ మాటలు కట్ చేసి ఆ టాపిక్ మార్చేసి మంచి మాటలు లేవో నాకు చెప్పుకొని, లేదంటే జనరల్ టాపిక్ మాట్లాడుకొని చక్కగా వాళ్ళకి కూడా మనసుకి ఆనందం ఆహ్లాదం కలిగించేటట్టు మనం మాట్లాడామనుకోండి, వాళ్ళు కూడా మనకు గౌరవం, విలువ అన్నీ ఇస్తారు. మనకి మానసిక ఆనందం ఉంటుంది, వాళ్ళకి మానసిక ఆనందం ఉంటుంది. అందుకనండి కొన్ని పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం సైలెంట్గా ఉండడం మంచిది. దానివల్ల ఏంటంటే కొన్ని బంధాలని కలుపుతాయి, కొన్ని ఫ్రెండ్షిప్ని కలుపుతాయి, కొన్ని ఎంతమంది దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాం. ఫస్ట్ అన్నిటికన్నానండి బంధాలు, బంధుత్వాలు, ఆ పిల్లల దగ్గర నుంచి అందరినీ కలుస్తాం. కానీ మనకి మానసికంగా ఎంతో తృప్తిగా బతుకుతాం అన్నమాట. అలా బతికినప్పుడు మనకి అనారోగ్యాలు రావు, మానసికంగా హ్యాపీగా ఉంటాం, చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేయగలుగుతామండి. ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి? పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం సైలెంట్గా ఉన్నంత ఉత్తమం లేదు.
చూసారా ఎంత బాగుందని. ఆ పరిస్థితులు బాగున్నాయో లేవో మనకు ఎలా తెలుసో మనకు తెలిసిపోతే అంటాం కదా, మా పరిస్థితి ఏమీ బాగోలేదు, మాకు వాళ్ళ ఇంట్లో చికాకుగా ఉంది, లేదా స్కూల్లోకి వెళ్ళాము, లేదా బయటకు వెళ్ళాము, మాటలు పడ్డాము, ఇవన్నీ అనుకుంటాం కదా. వాటన్నిటినీ అనుకుంటే మనకి అన్నీ అనుకున్నట్టు అవ్వకపోతే మన పరిస్థితి బాగోలేనట్టే. అప్పుడు ఏం చేయాలి, మనం సైలెంట్గా మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ఇదండి నేను ఇవాళ చెప్పాలనుకున్న టాపిక్. ఎలా ఉందండి ఇది? ఎవరికి, ప్రతి ఒక్కరికి, పిల్ల పెద్ద అందరికీ కూడా పరిస్థితి, యూత్కి అందరికీ. ఎందుకంటే ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకటి పరిస్థితి కింద మీద అవుతాయి, వెనక ముందు అవుతాయి. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలో అంటే గుర్తుంటాయా అంటే గ్యారంటీగా గుర్తుంటాయి. ఇలాంటి కొన్ని మంచి మాటలు ఏంటంటే, మన కష్ట సమయంలో కానీ అరే మనం ఆ రోజు అక్కడ చదివాం కదా, అక్కడ విన్నాం కదా, కరెక్టే కదా, అలా ఉందామా, ఉండి ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేస్తారు. చేసామనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలో మార్పు వస్తే ఆటోమేటిక్గా అన్నీ ఇంకా ఒకటి కాదు అన్ని ప్రయత్నాలు మొదలెడతారు, అన్నింటిలో సక్సెస్ సాధిస్తారు. కాబట్టి తప్పకుండాను విన్న వాళ్ళందరూ కూడాను ఇదంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. చెరో పొడుపు కథలోకి ఎందుకంటే మనకు కూడా ఇంకా ఎంత అంటే హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, అన్నీ బాగుంటాయి. ఎవరి దగ్గర చెడ్డాము, మన రోజులు ఎలా వెళ్ళిపోతున్నాయో మనం తెలియకుండాను మంచి పనులు చేసుకుంటున్నాం. అంటే అయితే మీరు అనొచ్చు ఇవన్నీ ఇలా చెప్పడానికి బాగుంటాయి కానీ చేయడానికి ఎంత కష్టం అని. చేయడానికి ప్రయత్నం మాత్రమే, మన మానవం మాత్రమే, ఇవన్నీ చేయడానికి ప్రయత్నం మాత్రమే తప్ప చేసినవన్నీ సక్సెస్ అవుతాయని లేదు, చెయ్యనవన్నీ ఫెయిల్ అవుతాయని లేదు. చెయ్యడంలో తప్పు లేదు, ప్రయత్నం మానకూడదు, మన ప్రయత్నం మనం చేయాలి. అప్పుడు కూడా సక్సెస్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు విధి రాత అనుకొని వదిలిస్తాం అన్నమాట. కాబట్టి నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి మనం దేనికైనాను. నేను పొడుపు కదా ఏంటంటే కదా, ఎందరెక్కినా విరగని మంచం అందరినీ మోసే మంచం అని ఒక ఆవిడ పెట్టారండి, చాలా బాగా పెట్టారు. ఆవిడ అతను భూమిని రకరకాల మాటలతో చాలా చక్కగా పెట్టారు. కరెక్ట్ అండి, భూమి ఎందరెక్కినా విరగంది ఇది కదా. అయితే ఇవాళ పొడుపు కదా ఏంటంటే ఏడిస్తే ఏడుస్తుంది, నవ్వుతే నవ్వుతుంది. ఏంటది? రిపీట్ చేస్తున్నాను, ఏడిస్తే ఏడుస్తుంది, నవ్వుతే నవ్వుతుంది. ఏంటది? గబగబా ఆలోచించి దీని జవాబు పెట్టండి, ఓకేనా? అలాగే మొత్తం వీడియో అందరికీ పనికొచ్చే వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా విని కామెంట్లు పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.